హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను తెలుగు సుమన్ సార్ని. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఇకపోతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ప్రతిరోజు ఉదయం 6 గంటలకి యూజీసీ ఎన్టీఏ నెట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్ కోసం తెలుగు కంటెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. పేపర్ 2 తెలుగు కంటెంట్. ప్రస్తుతం సంస్కృత సాహిత్యం అది నడుస్తుంది. దాని తర్వాత ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఏపీ టెట్ కమ్ డిఎస్సి కోసం తెలుగు కంటెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం టెట్ కమ్ డిఎస్సి అభ్యర్థుల కోసం తెలుగు మెథడాలజీ నడుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ యూజీసీ ఎన్టీఏ నెట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్ ఇంకా అన్ని పోటీ పరీక్షల కోసం ఇక్కడ తెలుగు కంటెంట్ అనేది నడుస్తుంది. ఈ రోజు నుంచి భారతీయ అలంకార శాస్త్రం అనేది ప్రారంభిస్తాం. ఈ భారతీయ అలంకార శాస్త్రం అనేది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. టెట్ నుంచి నెట్ వరకు, డిఎస్సి నుంచి డిఎల్స్ వరకు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇకపోతే సాయంత్రం 6 గంటలకి ఇంగ్లీష్ కంటెంట్ అనేది సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో నడుస్తుంది. రాత్రి 9 గంటలకి సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అనేది నడుస్తుంది. వీటిని వినియోగించుకుంటారని భావిస్తున్నాను. సరే, ఇంకా మనం విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో 6వ తరగతి తెలుగు వాచకంని తీసుకున్నాం. తెలుగు బాట 6. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ బిట్స్ని మీకు అందించాను. ఏపీ డిఎస్సి, ఏపీ టెట్, టెట్ కమ్ డిఎస్సి కోసం ఇవి ఉపయోగపడతాయి. వీటి యొక్క ఈ టెస్ట్ అనేది రాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే స్క్రీన్ మీద టెస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. వీటి యొక్క జవాబులు, పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అటువంటివి కావాలంటే క్రింద ఆర్ఎట్ఐ అనేటటువంటి యాప్ అనేది ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్ఎట్ఐ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎట్ఐ యాప్ని డౌన్లోడ్ చేసుకుని క్రింద నేను ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి ఆర్ఎట్ఐ మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు వీటికి సంబంధించినటువంటి జవాబుల్ని వీటిని మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అది ఎవరికి నేను ప్రొవైడ్ చేస్తానంటే, ఆర్ఎట్ఐ యాప్లో జాయిన్ అయ్యి ఈ ప్రశ్నలు ఏవైతే ప్రతిరోజు కూడా నేను ప్రాక్టీస్ టెస్ట్లని ప్రొవైడ్ చేస్తున్నానో, ఈ ప్రాక్టీస్ టెస్ట్లని ఎవరైతే మీరు ఒక పేపర్ మీద రాసి, ఒకే పేపర్ మీద ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు అనేవి రాసి ఎవరైతే ఆర్ఎట్ఐ యాప్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటారో వారికి పర్సనల్గా మీకు నేను ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు జవాబులతో సహా అందిస్తూ ఉంటాను. సరే, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. తెలుగు ప్రాక్టీస్ టెస్ట్ 1. ఈ మొదటి ప్రాక్టీస్ టెస్ట్లో మొత్తం 60 బిట్లు ఉంటాయి. ప్రతి ప్రాక్టీస్ టెస్ట్కి 60 బిట్లు అనేవి ఇస్తాను. ప్రాక్టీస్ టెస్ట్, ఒక్కొక్క ప్రాక్టీస్ టెస్ట్ అనేది 3 రోజులు నడుస్తూ ఉంటుంది. మొదటి రోజు 20 బిట్లు, రెండవ రోజు 20 బిట్లు, మూడవ రోజు 20 బిట్లు, ఇలా 60 బిట్లతో ఒక్కొక్క ప్రాక్టీస్ టెస్ట్ అనేది నడుస్తూ ఉంటుంది. మొదటి బిట్టు, క్రింది వాటిని జతపరచండి అని చెప్పి అడగడం జరిగింది. క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఋతువాని, శీత స్వాగతాలు, పంచమం, బిడ్డల శిక్షణ ఇలా ఉంది. ఇటు సత్యం శంకరమంచి, బివి నరసింహారావు, గుడిపాటి వెంకటచలం, చిలుకూరి దేవపుత్ర అని ఇచ్చాము. వీటిని సరిగ్గా జతపరిచినట్లయితే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. వీటిని ఒకసారి మీరు ప్రయత్నం చేయండి.
వీటి జవాబులు కావాలంటే క్రింద ఉన్న RTI వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో జాయిన్ అయ్యి ఈ ప్రశ్నలకి జవాబులు మీరు గుర్తించి, ఒక పేపర్ మీద 20 ప్రశ్నలకి జవాబులు గుర్తించి మీరు అందులో జవాబులు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరివైతే 20కి 20 బిట్లు కరెక్ట్ అవుతాయో వారికి PDF సాఫ్ట్ కాపీలు అనేవి అందించడం జరుగుతుంది. క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. జలప్రలయం, హరిజన శతకం, 6 గ్లాసులు, ఆంధ్ర కవుల చరిత్ర ఇవి రచనలు. వాటిని రచించిన వారు కుసుమ ధర్మన్న, రావూరి భరద్వాజ, కందుకూరి వీరేశలింగం, చిలుకూరి దేవపుత్ర ఇలాగిచ్చాం. వీటిని సరిగ్గా జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఒకసారి జవాబుల్ని ట్రై చేయండి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. ఒక పెన్ను పేపర్ మీద రాసి RTI గ్రూప్లో నాకు పంపించండి. 20కి 20 బిట్లు ఎవరివైతే కరెక్ట్ అవుతాయో వారికి ఈ జవాబులతో కూడినటువంటి ఈ PDF సాఫ్ట్ కాపీల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 3వ బిట్టు, క్రింది వాటిని జతపరచండి. పూర్ణయ్య, చంద్రకుడు, రాజు, బసవయ్య ఈ పాత్రలు ఏ ఏ పాఠ్య భాగాల్లో ఉన్నాయో సరిగ్గా జతపరిచి మీరు జతపరిచినట్లయితే పక్కనున్న 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ట్రై చేయండి. నాలుగో బిట్టు, క్రింది పర్యాయ పదములను జతపరచండి. క్రింది పర్యాయ పదములను జతపరచండి. అఘము, రథము, ధనుజులు, కాశీ. తేరు, స్యందనం, పాపం దురితం, వారణాసి అవిముక్తం, అసురులు, రాక్షసులు. వీటిని సరిగ్గా జతపరిస్తే ఈ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మీకు వీడియో ఏ స్పీడ్లో కావాలో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. యూట్యూబ్ వీడియో మీద సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు స్లో మోషన్లో కావాలా, స్పీడ్ కావాలా, ఎంత స్పీడ్లో వీడియో కావాలనేది మీరు సెట్ చేసుకుని చూడండి. 5వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 5, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రకృతి వికృతులను జతపరచండి. కాలం, కార్యం, త్యాగం, పుస్తకం. వీటిని సరిగ్గా జతపరచండి. పొత్తము, త్యాగం, కజ్జం, కారు. వీటిని జతపరిచినట్లయితే ఈ ప్రకృతి వికృతుల్ని పక్కనున్న 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేదో గుర్తించండి. ఆరవ బిట్టు, బిట్ నంబర్ 6, క్రింది కఠిన పదాలను వాటి అర్థాలను జతపరచండి. కఠిన పదాలు వాటి అర్థాలు: సంచితం, సన్నుతి, సుంత, స్వాంతం. హృదయం, కొంచెం, పొగర్త, కూడబెట్టినది. వీటిని జతపరిస్తే ఈ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేదో గుర్తించండి. ఏడో బిట్టు, బిట్ నెంబర్ 7, క్రింది కఠిన పదాలను వాటి అర్థాలని జతపరచండి. పరవ, పాటు, పొలతి, మనువు. ప్రవాహం, ఆపద, స్త్రీ, రక్షణ. వీటిని జతపరచినట్లయితే ఈ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేదో గుర్తించండి. వీటి జవాబుల్ని 24 గంటల్లో నాకు పంపించాల్సి ఉంటుంది. వీడియో ఉదయం 9 గంటలకి మీకు అందుబాటులోకి వస్తుంది. వీడియో అందుబాటులోకి వచ్చిన తర్వాత రాత్రి 9 గంటల వరకు నాకు జవాబులు పంపించాల్సి ఉంటుంది.
వారికి మాత్రమే, అంటే ఈ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఎవరైతే వీటికి జవాబులు సరైనటువంటి క్రమంలో నాకు పంపిస్తారో, ఎవరివైతే 20కి 20 బిట్లు రైట్ అవుతాయో వారికి మాత్రమే పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అనేవి అందించడం జరుగుతుంది. తర్వాత పంపించిన వారికి ప్రొవైడ్ చేయడం జరగదు. ఉదయం 9 గంటలకి మీకు ప్రతిరోజు కూడా వీడియో వస్తుంది. రాత్రి 9 గంటలకి నాకు జవాబులు అందిపోవాలి 9 గంటల లోపు. తర్వాత 8వ బిట్ చూడండి. రాజర్షి. రాజర్షి అన్న పదంలో ఉన్న సంధి ఏది? రాజర్షి అన్న పదంలో ఉన్న సంధి ఏది? 9వ బిట్టు ఎరుకలు చెప్పే సోదిగా నేడు మిగిలిన పాతకాలపు జానపద కళారూపం ఏది? ఎరుకలు చెప్పే సోదిగా నేడు మిగిలిన పాతకాలపు జానపద కళారూపం ఏది? జట్టిజాము, తోలుబొమ్మలు, కురవంజి, వీధి భాగోతం. వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. బిట్ నెంబర్ 10. 10వ బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. రావూరి భరద్వాజ గారి నవలను గుర్తించండి. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం, విమల, కరిమరింగన, వెలగపండు. ఈ 4 రచనలు కూడా రావూరి భరద్వాజ గారివే. వీటిలో ఆయన రాసినటువంటి నవల ఏదో గుర్తించండి. బిట్ నెంబర్ 11. సమ ప్రాధాన్యం గల 2 గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఏర్పడే వాక్యం క్రింది వాటిలో ఏది? సమ ప్రాధాన్యం కలిగిన 2 గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఏర్పడే వాక్యం సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, పరోక్ష వాక్యం. సరైన జవాబుని గుర్తించండి. పన్నెండవ బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. పూర్వపదం సంఖ్యావాచకమై ఉత్తర పదం నామవాచకముగా ఉంటే అది ఏ సమాసం? పూర్వపదం సంఖ్యావాచకమై ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అది ఏ సమాసం? బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం, సంభావన పూర్వపద కర్మధారీయ సమాసం, ద్వంద్వ సమాసం. వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. పదమూడవ బిట్టు మాధవవర్మ పాత్ర గల పాఠం క్రింది వాటిలో ఏది? మేలుకొలుపు, మమకారం, ధర్మ నిర్ణయం, సమయస్ఫూర్తి. 14వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. విశ్వనాథ వారి ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? విశ్వనాథ వారి ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? మేలుకొలుపు, మమకారం, ధర్మ నిర్ణయం, సమయస్ఫూర్తి. సరైన జవాబును గుర్తించండి. కుసుమ ధర్మన్న గారి హరిజన శతకం అనుబంధం నుంచి గ్రహింపబడిన పాఠం క్రింది వాటిలో ఏది? కుసుమ ధర్మన్న గారి హరిజన శతకం అనుబంధం నుంచి గ్రహింపబడిన పాఠం క్రింది వాటిలో ఏది? మేలుకొలుపు, మమకారం, ధర్మ నిర్ణయం, సమయస్ఫూర్తి. క్రింది వాటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. 16వ బిట్టు స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల వారి పరిస్థితిని ఆనాటి వారి ఆకాంక్షను తెలుపుతూ వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? మేలుకొలుపు, మమకారం, ధర్మ నిర్ణయం, సమయస్ఫూర్తి. సరైన జవాబును గుర్తించండి.
బిట్ నెంబర్ 17, క్రింది వాటిలో సంయుక్త వాక్యాన్ని గుర్తించండి. పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. సురేష్ గుడికి వెళ్ళాడు. అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది. మధు, వేణు, సంతోష్ బడికి వెళ్ళారు. వీటిలో సంయుక్త వాక్యం ఎక్కడుందో గుర్తించండి. 18వ బిట్టు, ఉబలాటం. ఉబలాటం అన్న పదానికి అర్థం ఏమిటి? ఉబలాటం అన్న పదానికి అర్థం కోరిక, సంతోషం, ఆనందం, విచారం. సరైన ఆప్షన్ని గుర్తించండి. సుగుణ, రాధ పాత్రలున్న పాఠం క్రింది వాటిలో ఏది? అమ్మఒడి, మమకారం, ధర్మ నిర్ణయం, సమయస్ఫూర్తి. సరైన జవాబును గుర్తించండి. బిట్ నెంబర్ 20, ఈ వీడియోకి చివరి బిట్టు, క్రింది వాటిని జతపరచండి. ధర్మ నిర్ణయం, తృప్తి, అమ్మఒడి, మమకారం. చారిత్రక కథ బివి నరసింహారావు, కథానిక, భాషాభిరుచి. వీటిని సరిగ్గా జతపరిస్తే పక్కనున్న 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేదో గుర్తించండి. చెప్పాను కదా, ప్రతిరోజు ఉదయం 9 గంటలకి వీడియో వస్తుంది. ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. ప్రాక్టీస్ టెస్ట్ మీకు వస్తూ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఎవరైతే చక్కగా ఒక పేపర్ మీద ప్రతిరోజు నేను ఇచ్చి 20 బిట్లకి జవాబులు అనేవి కరెక్ట్గా రాసి పంపిస్తారో, అది కూడా ఆర్ఐ గ్రూప్లో పంపించాల్సి ఉంటుంది. లింకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మాకు పంపించండి. ఎంతమందివి కరెక్ట్ అయితే 20కి 20 బిట్లు కరెక్ట్ అవ్వాలి, వారికి PDF సాఫ్ట్ కాపీలు అనేవి అందిస్తూ ఉంటాను. తర్వాత ఉదయం 9 గంటలకు నేను వీడియో పంపిస్తే రాత్రి 9 గంటల వరకు నాకు జవాబులు చేరాల్సి ఉంటుంది. సో ప్రయత్నం చేయండి. మరో 20 బిట్లతో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.